Hello everyone, welcome to AMR Groups. So, మనం నిన్న synonyms and antonyms మీద 1 to 50 synonyms and antonyms కవర్ చేసాం కదా. సో వాట్ ఆర్ ది synonyms antonyms? మనము మోస్ట్లీ రిపీటెడ్వి అంటే ఈ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో synonyms and antonyms ఎప్పుడు రిపీట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి కదా. సో వాటిని డిస్కస్ చేద్దాం. సో ఒకసారి క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చేద్దాము. వాట్ ఆర్ synonyms? Synonyms are nothing but డిఫరెంట్ వర్డ్స్ బట్ విత్ ద సేమ్ మీనింగ్. అంటే ఒకటే మీనింగ్ ఉంటుంది, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, దాన్ని సినానిమ్స్ అంటాము. యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఒక వర్డ్ ఇస్తారు, దానికి అపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం రాయాలి, దాన్ని యాంటోనిమ్ అంటారు. ఓకే, మనకి కోడ్ ఏంటి? సినానిమ్, ఎస్ ఫర్ సేమ్, సేమ్గా ఉన్న లైక్ సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని రాయాలి. యాంటోనిమ్, యాంటీ, యాంటీ అంటే ఆపోజిట్ కదా, సో ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద సెషన్. సో ఈరోజు 51 నుంచి స్టార్ట్ చేద్దాం, 51 నుంచి 100 వరకు వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ కాంగ్రియస్. కాంగ్రియస్ అంటే ఏంటి? ఏదైనా కానీ అగ్రిమెంట్. అగ్రిమెంట్కి మనం ఎప్పుడు వస్తాము? ఎప్పుడైతే ఒక అంటే వాళ్ళని మనము ఒప్పుకుంటున్నాం, ఇద్దరున్నారు ఏదైనా కానీ. ఇప్పుడు నేనే ఒకవేళ ప్లాట్ కొనాలి అనుకున్నాను అనుకో, అమ్మాయిన దగ్గరికి నేను వెళ్ళి విల్ హ్యావ్ వన్ అగ్రిమెంట్ అన్నమాట, ఒక అండర్స్టాండింగ్ వస్తాము. ఆ అండర్స్టాండింగ్ వల్ల ఏమవుతుంది? లైక్ విల్ బీ ఇన్ పీస్ విత్ ఈచ్ అదర్. ఓకే, సినానిమ్స్ చూడండి. కాంగ్రియస్ ఏంటి? కన్సిస్టెంట్, స్థిరమైన, హార్మోనియస్. అంటే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అదొక ఇయర్ లాంగ్ ఉంటుంది, అంతే కదా. మామూలుగా ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే అది ఎప్పుడు మారదు. సో మనకి ఇక్కడ సినానిమ్స్ ఏమొస్తాయి? కన్సిస్టెంట్ వస్తుంది అండ్ హార్మోనియస్. హార్మోనియస్ ఇస్ నథింగ్ బట్ పీస్. ఓకే, యాంటోనిమ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఇన్కాంగ్రియస్. మనం చెప్పుకున్నాం కదా, అడ్వాంటేజ్ ఏంటి? కొన్ని యాంటోనిమ్స్కి మనం అక్కడ ఇన్ పెట్టొచ్చు, కొన్నిటికి ఒబే అంటే డిస్ఒబే. ఓకే, కరెక్ట్కి ఇన్కరెక్ట్ అలా మనం చేయొచ్చు. సో కాంగ్రియస్, ఇన్కాంగ్రియస్. ఇన్కాంగ్రియస్ అంటే అంటే ప్రతికూలంగా ఉండేది. ఓకే, సినానిమ్స్ అనుకూలంగా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కాన్ఫ్లిక్టింగ్, విరుద్ధమైన, అంటే గొడవలు. ఇక్కడ మీనింగ్ మనం ఏమంటున్నాము? అగ్రిమెంట్లో ఉంటే కాంగ్రియస్, అదే ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? కాన్ఫ్లిక్టింగ్, అంటే గొడవలు. ఓకే, సెంటెన్స్ చూడండి. హర్ స్టోరీ వాస్ కాంగ్రియస్ విత్ ద ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్. అంటే ఏంటి? ఈ కోర్టులో పెట్టిన ఎవిడెన్స్ ఆమె అంటే ఆ ఎవిడెన్స్ ఎట్లుంది? ఆమె స్టోరీ, హర్ స్టోరీ వాస్ కాంగ్రియస్ విత్ ద ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్. అంటే దీంతో సేమ్గా ఉంది, లైక్ ఇట్ ఈస్ ఇన్ కాన్సోనెన్స్. అంటే ఆ కోర్టులో పట్టిన ఎవిడెన్స్, ఆమె చెప్పిన స్టోరీ రెండు ఒక అగ్రిమెంట్, ఒక పీస్ఫుల్ వేలో ఉన్నాయి, విరుద్ధంగా లేవు. ఓకే, అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మామూలుగా కోర్టు ఉందనుకోండి, ఒక అమ్మాయి లైక్ షీ ఈజ్ ద అంటే ఆమెను అడుగుతున్నారు అనుకోండి క్వశ్చన్స్, ఆమె తన స్టోరీ చెప్తున్నప్పుడు ఎవిడెన్స్కి ఆమె స్టోరీకి మ్యాచ్ అవుతుంది, అప్పుడు ఏమంటాం? కాంగ్రియస్. ఓకే, హర్ స్టోరీ వాస్ కాంగ్రియస్ విత్ ద ఎవిడెన్స్ ప్రెసెంటెడ్ ఇన్ ద కోర్ట్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కనోట్. కనోట్ అంటే ఏంటి? ఏదైనా కానీ సజెస్ట్ చేయడం కానీ. మామూలుగా మనం ఎస్ఏలో యూస్ చేస్తాం, హియర్ ఐఎమ్ కనోటింగ్ దట్. అంటే ఏంటి? నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇది మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే ఇంప్లిసిట్గా ఉంటుంది అన్నమాట ఈ వర్డ్. వాట్ ఈస్ ఇంప్లిసిట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా బ్రాడర్ మీనింగ్ గురించి ఆలోచించినప్పుడు అది డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా మెన్షన్ చేసేదాన్ని కనోట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. టు సజెస్ట్ ఆర్ ఇంప్లై ఇన్ అడిషన్ టు ద లిటరల్ మీనింగ్. ఓకే, సజెస్ట్ చేయడం, ఇందాక చెప్పాను కదా, ఇండైరెక్ట్గా సజెస్ట్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ సినానిమ్స్ చూడండి. సజెస్ట్, ఇండికేట్. సజెస్ట్, ఇండికేట్ రెండుకి ఏంటి? సూచించడము. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి? అపోజిట్ వర్డ్స్ కదా. డినోట్. డినోట్ అంటే ఏంటి? ప్రత్యక్షంగా తెలియజేయ. అంటే ఏంటి? అంటే లైక్ డైరెక్ట్గా చెప్పడము. ఓకే, ఎక్స్ప్లిసిట్ అన్నా అంతే. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము. ఇక్కడ సినానిమ్స్లో మనం ఇంప్లిసిట్ అని కూడా రాయొచ్చు. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. అర్థమవుతుంది కదా. మామూలుగా మనం పాలిటీ చదివేటప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టికల్ 21 ఉంది, రైట్ టు లైఫ్. ఓకే, అదేంటి? రైట్ టు లైఫ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ ఇన్ ఆర్టికల్ 21. అదే ఇప్పుడు రైట్ టు లైఫ్లో చాలా వస్తాయి, లైక్ రైట్ టు హ్యావ్ గుడ్ హెల్త్,
గుడ్ ఎన్వైరన్మెంట్. ఇదేంటి, అది ఇంప్లిసిట్గా ఉంది, అంటే రైట్ టు లైఫ్లో అది డైరెక్ట్గా చెప్పట్లేదు. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు మనం ఏమంటాము, రైట్ టు లైఫ్ ఈజ్ ఆల్సో కనోటింగ్ దాట్ రైట్ టు గుడ్ ఎన్వైరన్మెంట్. అర్థమవుతుంది కదా, ఇంప్లిసిట్గా. ఇది ఇంప్లిసిట్గా అర్థమైంది కదా. ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఆర్టికల్ 21లో రైట్ టు ఎన్వైరన్మెంట్, అదేంటి, ఇంప్లిసిట్, ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూడండి. ద వర్డ్ మదర్ ఆఫెన్ కనోట్స్ వార్మ్త్ అండ్ అన్కండిషనల్ లవ్. ఓకే, అంటే మదర్ అంటే అమ్మ అనే కాదు, ఇంకోటి ఏంటి, మనం మదర్ అంటే ఏం గుర్తొస్తుంది, ప్రేమ, అన్కండిషనల్ లవ్ అండ్ ఆల్సో వార్మ్త్. ఓకే, అంతే కదా. ఇప్పుడు పోయెట్స్ ఉంటారు, పోయెటిక్గా ఏం చేస్తారు వాళ్ళు, కొన్ని దగ్గర మదర్, షీ ఈజ్ ద మదర్ నేచర్ అంటాము. అంటే మదర్ నేచర్ అంటే లైక్ జన్మనిచ్చిన తల్లి కాదు, అక్కడ ఏంటి, తను లైక్ ఎర్త్ కూడా మదర్ లాగా షీఈస్ షోయింగ్ అన్కండిషనల్ లవ్. అంటే ఏంటి, అంటే ఇండైరెక్ట్గా మనం చెప్తున్నాము, ఇంప్లిసిట్గా. ఓకే, కొంచెం కష్టంగానే ఉండొచ్చు, లైక్ నేను చెప్పేది లైక్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకొని, కనెక్ట్ అంటే ఇండైరెక్ట్గా, యాంటోనిమ్ ఏంటి, డైరెక్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే మనకు తెలిసిందే ఏంటి, ది స్టేట్ ఆఫ్ బీయింగ్ అవేర్ అండ్ ఏబుల్ టు థింక్. ఓకే, అవేర్గా ఉండడము. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎవరికైనా అనస్థీషియా ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు, అంటే అవేర్నెస్లో ఉండరు, ఆలోచించరు, మొత్తం నిద్రలో ఉంటారు కదా అన్కాన్షియస్ పీపుల్. సో కాన్షియస్ అంటే బీయింగ్ ఏబుల్ టు థింక్ అండ్ బీయింగ్ ఏబుల్ టు, అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నీ తెలిసిన వ్యక్తిని కాన్షియస్నెస్ అంటారు, కాన్షియస్. ఓకే, సినానిమ్స్ ఏంటి, అవేర్నెస్, అలర్ట్నెస్, అంతే కదా, అవగాహన ఉండడము అండ్ జాగ్రత్తగా, అంతే. యాంటోనిమ్స్ ఏంటి, అన్కాన్షియస్నెస్, ఇగ్నోరెన్స్. అన్కాన్షియస్నెస్ అంటే అజాగ్రత్త, అంటే అంతా తెలిసి ఉండదు, అంతా అనవేర్గా ఉంటారు. అంటే ఇప్పుడు మామూలుగా పేషెంట్ అనస్థీషియా ఇస్తే ఏమైంది, దే విల్ బి అన్కాన్షియస్, చుట్టుపక్కల ఏమవుతుందో వాళ్ళకేం తెలియదు. ఇగ్నోరెన్స్ కూడా అంతే, అవగాహన లేకపోవడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ డ్రిఫ్టెడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. అంటే ఏంటి, యాక్సిడెంట్ తర్వాత తను కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది, లైక్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ కాన్షియస్లోకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ కాన్సిక్వెన్స్. ఇది మనకు తెలిసిందే. కాన్సిక్వెన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా చేసిన దానికి ఫలితం, అంతే కదా కాన్సిక్వెన్స్ అంటే. సో ఇక్కడ చూడండి, ఏ రిజల్ట్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ యాక్షన్. ఇప్పుడు మన కర్మ అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ కర్మ, మనం ఏదైనా చేసిన దానికి రిజల్ట్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే రిజల్ట్ అండ్ అవుట్కమ్, అంతే కదా, ఫలితము, పరిమాణము, అంతే వస్తుంది, అంతే కదా. సినానిమ్స్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, కాజ్, సోర్స్. ఓకే, మనము కాన్సిక్వెన్స్ అంటే రిజల్ట్, యాంటోనిమ్ ఏమవుతుంది, సోర్స్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, కాజ్ కారణం కూడా అవుతుంది. సెంటెన్స్ ఏంటి, హీస్ కేర్లెస్ డ్రైవింగ్ హ్యాడ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఏమైంది, మేబీ డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్తే ఏమవుతుంది, దే విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్, పోలీసులకు చిక్కొచ్చు, యాక్సిడెంటే అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఏదైనా పనిని కానీ మనం బిహేవియరల్గా కానీ ఒకటే విధంగా చేయడాన్ని కన్సిస్టెంట్ అంటారు. ఇప్పుడు మామూలుగా మనమే కన్సిస్టెంట్గా వీడియో లెక్చర్స్ చూస్తున్నారు మీరు, నాది అంతే. ఏంటి, మీరు కన్సిస్టెంట్గా చదవడం అంటే డైలీ అవే చేయడం కన్సిస్టెంట్. ఆల్వేస్ బిహేవింగ్ ఇన్ ద సేమ్ వే ఆర్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ ఏంటి, స్టడీ, యూనిఫామ్. ఈ రెండిటికి కూడా అవే మీనింగ్ వస్తుంది. ఓకే, స్థిరమైన, ఏకరీతిగా ఉండే. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్, ఇర్రెగ్యులర్, అంటే దే ఆర్ నాట్ బిహేవింగ్ ఇన్ ద సేమ్ వే, అంటే ఒకరోజు ఒకలాగా ఉంటారు, ఇంకో రోజు ఇంకోలాగా చేస్తారు. ఈరోజు మార్నింగ్ కన్సిస్టెంట్గా 4 o'clock లేసి చదువుకుంటే నెక్స్ట్ డే ఏం చేస్తారు, 9 o'clock లేస్తారు అన్నమాట. అదేమవుతుంది, దే ఆర్ బీయింగ్ ఇర్రెగ్యులర్, దే ఆర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఏంటి, తను తన పర్ఫార్మెన్స్ విషయంలో త్రూ అవుట్ ద ఇయర్ కన్సిస్టెంట్గా వర్క్ చేసింది. ఇప్పుడు మనం కూడా అంతే, ఇఫ్ వీ వర్క్ కన్సిస్టెంట్లీ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఓకే, అంటే ఏంటి, రోజు రిపీటెడ్గా అదే పని చేయడం. ఓకే, నెక్స్ట్
కన్స్టర్నేషన్ అంటే ఏంటి? ఎ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ, ఫియర్ ఆర్ షాక్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే భయం అని గుర్తుపెట్టుకోండి. భయం వల్ల మనకి షాక్ కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, భయము. సినానిమ్స్ చూసుకుంటే పానిక్, అలారం. అంతే కదా, పానిక్ అన్నా కానీ భయం కానీ లైక్ ఒకటేసారి హఠాత్తుగా పానిక్, అలారం వచ్చినప్పుడు కూడా అంతే అంటారు. అవే మీనింగ్, లైక్ సేమ్ ఒకటే కోణానికి సంబంధించిన వర్డ్స్. యాంటోనిమ్స్ చూసుకుంటే కామ్నెస్, కంపోజర్. ఇవన్నీ రెండు, కామ్నెస్ అండ్ కంపోజర్ ఏం మీనింగ్ వస్తుంది? శాంతి, పీస్ఫుల్నెస్. ఓకే, ఇక్కడ మనం పీస్ కూడా రాయొచ్చు. మీకు ఏదైనా వర్డ్స్ గుర్తులేకపోతే వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ మీరు చిన్న వర్డ్కి షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు కంపోజర్ ఉంది, ఒకవేళ మీకు గుర్తుపెట్టుకుంటే మార్క్స్ బాగానే పడతాయి. అదే మీకు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, పీస్ రాసినా కానీ ఏం కాదన్నమాట. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద సడన్ అనౌన్స్మెంట్ ఆఫ్ లే ఆఫ్స్ కాజ్డ్ స్టర్నేషన్ అమాంగ్ ద ఎంప్లాయీస్. అంటే ఏమైంది? ఇప్పుడు మామూలుగా బీటెక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, బీటెక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమవుతుంది? లే ఆఫ్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళని అనుకోకుండా తీసేస్తున్నారు జాబ్స్లో నుండి. అప్పుడు ఏమవుతుంది? దే ఆర్ ఇన్ స్టర్నేషన్. అంటే వాళ్ళు సడన్గా షాక్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఓకే, స్టర్నేషన్ అంటే ఏంటి? భయము. ఓకే, నెక్స్ట్ వర్డ్ కంటెంప్లేషన్. కంటెంప్లేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక దాని గురించి మనం డీప్గా ఆలోచించడము. డీప్గా ఆలోచించినప్పుడు ఏంటి అంటే మనం ఏంటి, అదేంటి కరెక్టా కాదా అని ఆలోచిస్తాం కదా, దాన్ని కంటెంప్లేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ మీనింగ్ చూస్తే డీప్ రిఫ్లెక్టివ్ థాట్ ఆర్ యాక్షన్ ఆఫ్ లుకింగ్ థరోలీ. అదే కదా నేను చెప్పింది, ఏదైనా కానీ డీప్గా ఆలోచించేదాన్ని కంటెంప్లేషన్ అంటాము. సినానిమ్స్ చూసుకుంటే మెడిటేషన్, రిఫ్లెక్షన్. మెడిటేషన్ అండ్ రిఫ్లెక్షన్. మెడిటేషన్లో ఏం చేస్తాము? కళ్ళు మూసుకొని, ఓకే, మామూలుగా అందరూ చేసేది ధ్యానం అంటాం కదా, ధ్యానంలో ఏం చేస్తాం? మనము ఆలోచిస్తాము, ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు. ఇప్పుడు మన ప్రిపరేషన్లో మనమే ఆలోచిస్తాం, అసలు నేను ఏం చేస్తున్నా, అసలు నా ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు నేను ఇన్ టైం అంటే ట్రాక్లోనే ఉన్నానా నా ప్రిపరేషన్లో, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. వాట్ యు ఆర్ డూయింగ్? కంటెంప్లేటింగ్. మామూలుగా మనసులో మనం ఆలోచిస్తుంటాం కదా, వాటిని కూడా కంటెంప్లేషన్ అనే అంటారు. ఓకే, ఐఎమ్ కంటెంప్లేటింగ్ మై థాట్స్. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే నెగ్లెక్ట్, డిస్ట్రాక్షన్. అంతే కదా, డీప్గా ఆలోచిస్తున్నామంటే కంటెంప్లేషన్ అంటున్నాం. యాంటోనిమ్ ఏమవుతుంది? డిస్ట్రాక్షన్ అవుతుంది. ఓకే, డిస్ట్రాక్షన్ అవుతుంది. నెగ్లెక్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే నెగ్లెక్ట్ అంటే ఏంటి? అవగాహన లేకపోవడము. అంటే ఒక టాపిక్ మీద వాళ్ళు డీప్గా ఏం ఆలోచించరు, వదిలేస్తారు. నెగ్లెక్ట్ అంటే వదిలేయడం కదా. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ సాట్ ఇన్ క్వైట్ కంటెంప్లేషన్ బిఫోర్ మేకింగ్ హర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఓకే, తన లైఫ్ చేంజింగ్ డెసిషన్ మేబీ పెళ్లి చేసుకుంటుందేమో, పెళ్లి చేసుకునడం కానీ కెరీర్ని చూస్ చేసుకోవడం కానీ, అప్పుడు ఏం చేస్తాం మనము? కూర్చొని అసలు నాకు ఇది కరెక్టా కాదా, లైక్ నాకు సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాం కదా. సో దాన్ని కంటెంప్లేషన్. సో ఇక్కడ కూడా తను అంతే చేస్తుంది, మెల్లిగా కూర్చుంది అన్నమాట, నిదానంగా కూర్చొని వాట్ షీఈస్ డూయింగ్? కంటెంప్లేటింగ్ బిఫోర్ మేకింగ్ ద డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తుంది. ఓకే, కంటెంప్లేషన్ అంటే ఆలోచన అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆలోచన. వర్డ్స్ అన్నీ యూ నీడ్ టు నోట్ డౌన్. మనకి లాస్ట్గా ఎన్ని వర్డ్స్ చదివామా అన్నది కాదు, ఎంత రివిజన్ చేసామా అన్నదే ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ ఎసెన్స్ అనేది అర్థం కావాలి. లైక్ ఈ ఫ్లో ఎలా వెళ్తుంది, వర్డ్ ఉంది, వర్డ్ నుంచి మనం సినానిమ్స్ ఎలా తీసుకుంటున్నాము అంటే మనం ఇక్కడ మీనింగ్ బ్రేక్ చేస్తేనే మనకి సినానిమ్స్ వచ్చేస్తున్నాయి. అక్కడ సినానిమ్ని ఆలోచించుకుంటే మనకి యాంటోనిమ్స్ కూడా అక్కడనే వస్తాయి. ఓకే, మీరు ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, పెన్ అండ్ పేపర్ తీసేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి అన్నమాట. ఎందుకంటే ఇవి కొత్త కొత్త పదాలు కాబట్టి మనకి మోస్ట్లీ గుర్తుండకపోవచ్చు. ఓకే.